మహిళలను తమ ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. వికారాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో టీజీఓ జిల్లా కమిటీ మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు సమాజం పట్ల అవగాహనతో పాటు తమ హక్కులపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు విద్యను అభ్యసించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. सब जानते हैं एंड बिकॉज ऑफ बैडमिंटन ఇంకా కానీ డిసిషన్ తీసుకుంది మా డాడీ మా డాడీ నన్ను ఎప్పుడు అబ్బాయి కంటే తక్కువ అనుకోలేదు. అమ్మాయి యూనో when I was born నేను ఒక ఇంట్లో పుడితే కొంచెం ద ఫస్ట్ గర్ల్, ఒక ఫస్ట్ అమ్మాయి, మా అందరు కజిన్స్లో నేను ఫస్ట్ అమ్మాయి పుడితే కొంచెం అలా ఫీల్ అయ్యారు కొంతమంది. అది అయ్యేటప్పటికి డాడీ అనుకున్నాడు అదేంటి యూనో బికాస్ హీ వాజ్ నాట్ థింకింగ్ అబ్బాయో అమ్మాయి, హీ వాజ్ లైక్ ఎనీబడీ ఈజ్ ఓకే. కానీ అది కొంచెం ఆ ఫీలింగ్ చూసేటప్పటికి దట్స్ వెన్ ఐ బిలీవ్ హీ డిసైడెడ్ దట్ నేను జ్వాలని ఫస్ట్ నా పేరు జ్వాల పెట్టాడు అండ్ దెన్ ఆఫ్టర్ దట్ జ్వాలని నేను I will give her the same opportunity, ఒక అబ్బాయికి ఇచ్చే ఆపర్చునిటీ. నేను బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ తీసుకునేటప్పుడు అప్పుడు ఒక అబ్బాయి లేడు, నేను స్టేడియంకి వెళ్ళినప్పుడు అమ్మాయి లేదు, ఆల్ అబ్బాయిలు. సో అక్కడ నన్ను అక్కడ పెట్టి సేమ్ ట్రైనింగ్ ఒక అబ్బాయి లాగా సేమ్ అబ్బాయి ఎంత ట్రైనింగ్ చేస్తాను నేను కూడా అదే ట్రైనింగ్ చేసి నన్ను ఎప్పుడు నువ్వు అమ్మాయివి తక్కువ చేయి ఎక్కువ చేయి అండ్ ఈ బట్టలు వేసుకోవద్దు ఆ బట్టలు. హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్